ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ అస్ సో మచ్. మార్నింగే లేచిన వెంటనే యేసయ్య యొక్క కృపను బట్టి మీరు సజీవ లెక్కలో ఉన్నారు కాబట్టి మొదటిగా యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కీర్తనలు 90:14 ఈ మాటలు ఉంటాయి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఒకటైతే నేను చెప్పగలనండి, నా జీవితంలో అయితే మొదటగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికి ఆయన వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకున్నప్పుడు నా వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అవుతాయండి. మీరు అనుకోవచ్చు, ఎలాగ నా వర్క్స్ ఫినిష్ అవ్వడం, నా ప్రాజెక్ట్ వర్క్ ఎలా అవుతుంది, నా బిజినెస్ ఎలా ముందుకు వెళ్తుంది, నా లైఫ్ ఏంటి ఇలా ఉందని అనుకుంటున్నారా? ముందు స్పిరిచువల్ వర్క్ మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా పర్సనల్ వర్క్స్లో ఏసే మీరు సహాయం చేస్తారు, ప్రొఫెషనల్ వర్క్స్లో ఏసే సహాయం చేస్తారు. మొదటే ఆయన వర్క్స్ చేయండి. అంటే ఆయన వర్క్స్ చేయడం అంటే ఏంటండి, ఏసే లెగిసిన వెంటనే ఏసైకి ప్రేయర్ చేయండి. దేవా, ఈ డే మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ డే ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నీ చిత్తానుసారంగానే నా జీవితంలో నేను ముందుకు వెళ్ళాలి. నా ప్రతి అడుగు, ప్రతి మార్గం నీ బాటలోనే నేను నడవాలి అని మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు ఏసైతో కన్వర్జేషన్ స్టార్ట్ చేశారో, ఎప్పుడైతే వాక్యం చదివి మీ హృదయంలో పదిలపరుచుకున్నారో, అప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అప్పుడు మీరు ఏ వర్క్ చేయండి ఈజీగా చేయగలరు. సో ఎప్పుడైతే ఏసైతో కన్వర్జేషన్ చేసిన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత, ఆ తర్వాత మీ పనులు స్టార్ట్ చేసుకోండి. మీరు ఇంకా పీస్ఫుల్గా మీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయగలుగుతారు. కీర్తనలు 20:4 ఒక మాట ఉంటుంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. సో మీ యొక్క థింకింగ్ ఎలా ఉందండి? స్పిరిచువల్గా ఉందా లేదా? మీ యొక్క డిజైర్స్ ఎలా ఉన్నాయి? స్పిరిచువల్గా ఉన్నాయా లేవా? ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ అయితే స్టడీస్ కోసం ఆలోచిస్తారు, ఎల్డర్స్ అయితే జాబ్ కోసం, బిజినెస్ కోసం, మ్యారేజ్ కోసం ఆలోచిస్తారు. కానీ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారండి? అందరిలాగా వాటి వెనకాలే పరిగెడుతున్నారా? అలాగైతే చేయొద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఏది కావాలనుకున్నా మొదట ఏసైని అడగండి. అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ మీకు ఏసయ్య కలుగజేస్తారు. సో చైల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్గా ఉన్నప్పుడు ఏసైని ఎలా మహిమపరుస్తున్నాం అన్నది జ్ఞాపకం చేసుకోండి. సామెతలు 23:18 నీ ఆశ భంగము కానిరదు. ఎప్పుడు నీ ఆశ భంగం కానిరదో తెలుసా అండి? ఎప్పుడైతే మీరు మీ ప్లాన్స్ అన్నవి ఏసైకి సబ్మిట్ చేస్తారో, ఆయన చిత్తానుసారంగా, అప్పుడు మీ ఆశ భంగం కానిరదండి. సో యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసైని ఎంత మహిమపరుస్తున్నారో ఎవ్రీడే మీరు చెక్ చేసుకోండి. సో మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏసైకి సబ్మిట్ చేయండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.